హలో నమస్తే. ఈవీఎంలకు కర్ణాటక ప్రజలు జై కొట్టారు. నిన్నంతా మీడియాలో వచ్చిన వార్తా కథనాలు నేను కూడా జర్నలిస్ట్ వయనా ఛానల్ ద్వారా ఓ వీడియో చేశాను. కర్ణాటక ప్రభుత్వం అఫీషియల్‌గా చేయించిన ఒక సర్వేలో ఈవీఎంలకు మెజారిటీ ప్రజలు జై కొట్టారు అంటూ ఆ సర్వే రిపోర్ట్‌ని మీ ముందుంచాను. ఆ సర్వేలో దాదాపు 83% మంది ఈవీఎంలు వాడడం సరైందేనని చెప్పారని, 93% మంది ఈవీఎంల ద్వారా సరైన ఫలితాలు వస్తున్నాయి అని చెప్పినట్లుగా సర్వే చూసాం. సో, ఈ సర్వే రిపోర్టు, సర్వేకి సంబంధించిన వార్తలు బయటకొచ్చిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఈ అంశంపైన స్పందించింది. కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన స్పందన చూసిన తరువాత ఎలక్షన్ కమిషను ఎన్నికల ఫలితాలను మాత్రమే కాదు, ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి చేస్తున్న సర్వేలను కూడా ట్యాంపర్ చేస్తుందా అనే అనుమానం కలుగుతోంది. ఎన్నికల కమిషన్తో కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్నికల సంస్కరణలో భాగంగా పనిచేస్తూ ఉంటాయి. అటువంటి సంస్కరణలో భాగంగా పనిచేస్తున్న ఒక ఎన్‌జీఓ 2025 మేలో చేసిన సర్వేగా ఇది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్తున్నారు. ఆయన నిన్న ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు ఈ అంశానికి సంబంధించి సిద్ధరామయ్య. సిద్ధరామయ్య చెప్తున్న దాని ప్రకారం ఈ సర్వే పొలిటికల్ మోటివేటెడ్ సర్వే కాదు, పొలిటికల్ లైన్‌లో అడిగిన సర్వే కాదు. ప్రజలకు ఈవీఎంల పైనున్న అవగాహన, లేకపోతే ప్రజల్లో అవగాహన పెంచటం కోసం, ప్రజలలో అవగాహన ఏ మేరకు ఉందో తెలుసుకోవడం కోసం చేసిన సర్వే. ఈవీఎంలకు సంబంధించిన ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తూ చేసిన సర్వే కాదు అనే విషయాన్ని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఈ ఏడాది 2025 ఆగస్టులో ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ఎన్నికలను ట్యాంపర్ చేస్తోంది, ఏ రకంగా కర్ణాటకలో ఓట్లు తొలగించారు అనే అంశానికి సంబంధించిన వివరాలను చెప్తే 2025 మేలో ఈ సర్వే చేశారు. సో, ఈ సర్వే చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి. గ్రామ్ పేరుతో ఒక ఎన్‌జీఓ రన్ చేస్తున్నారు. డాక్టర్ ఆర్ బాలసుబ్రమణ్యన్. ఈయన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక నామినేటెడ్ పదవిని తీసుకున్నారు. ఈయన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు అద్భుతంగా పనిచేస్తోంది అంటూ నరేంద్ర మోదీని కీర్తిస్తూ ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని స్వయంగా నరేంద్ర మోదీ రిలీజ్ చేశారు. సో, ఆ తర్వాత ఈయన ఒక నామినేటెడ్ పదవిని తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. సో, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రామ్ అనే ఒక ఎన్‌జీఓతో కలిసి చేసిన సర్వే ఇది. ఆ సర్వే రిపోర్ట్‌ని బయటపెట్టి ఈవీఎంలకు ప్రజలు జై కొట్టారు అంటూ ఒక క్యాంపెయిన్‌ని భారతీయ జనతా పార్టీ చేస్తోంది అని సిద్ధరామయ్య చెప్తున్నారు. అంతేకాదు సర్వే ఇంటిగ్రిటీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 5,100 మంది ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నారు. 5,30,00,000 మంది ఓటర్లు ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 5,100 మంది దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని ఇది మొత్తం ప్రజలకు సంబంధించిన అభిప్రాయంగా చెప్తున్నారు. సరైనది కాదు అంటున్నారు ఆయన. దాంతోపాటు రాహుల్ గాంధీ ఎన్నికల అక్రమాలని బయట పెట్టడానికంటే ముందుగా చేసిన సర్వేని అలా పెట్టి ఇప్పుడు దాన్ని ప్రచురించి ఇప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ చేస్తున్న వాదనని కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఉన్న నేపథ్యంలో అక్కడే ప్రజలే తిప్పికొడుతున్నారు అంటూ ఒక బ్యాడ్ క్యాంపెయిన్‌కి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుడుతోంది అంటూ ఆయన చెప్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణ నిజమైనదే. రాహుల్ గాంధీ చేస్తుంది ఓట్ చోరీ ఆరోపణ మాత్రమే కాదు, అది నిజం. కర్ణాటకలో ఓట్ల చోరీ అంశానికి సంబంధించి ఒక సిట్‌ని ఏర్పాటు చేశాం. ఆ సిట్ విచారణ చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఒక భారీ ఛార్జ్ షీట్ వేసింది. ఆ ఛార్జ్ షీట్‌లో అనేక అంశాలని పొందుపరిచింది. ఆ పొందుపరిచిన అంశాలన్నీ ఒకసారి చూస్తే అక్రమంగా కర్ణాటకలో ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించారనే విషయం ఎస్టాబ్లిష్ అయింది. ఆ తొలగించారనే కారణంతో ఒక మాజీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేతో సహా మరికొందరు మంది పైన కేసులు కూడా నమోదయ్యాయి. సో, రాహుల్ గాంధీ చేస్తున్నది ఆరోపణ కాదు, రాహుల్ గాంధీ చేస్తున్నది నిజం. రాహుల్ గాంధీ చెప్తున్నట్లుగా ఓట్ల చోరీ జరిగిన మాట నిజం. ఆ నిజాన్ని కర్ణాటకకు సంబంధించిన సిట్ తేల్చింది. కర్ణాటకకు సంబంధించిన సిట్ కేవలం ఆరోపణ చేయడం మాత్రమే కాదు, దానికి సంబంధించిన డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్‌ను కూడా సేకరించింది అంటూ సిద్ధరామయ్య చెప్తున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం ఎలక్షన్ కమిషన్ పైన ట్రాన్స్పరెంట్‌గా ఎన్నికలు నిర్వహించండి అని తప్ప, ఎన్నికలు వద్దని కాదు, డెమోక్రసీ వద్దని కాదు, ఎన్నికల సంఘం వద్దని కాదు. ఎన్నికల కమిషన్ పనితీరు పైన అనుమానాలున్నాయి. ఎన్నికల కమిషన్ పనితీరుపైన ఎందుకు అనుమానాలున్నాయంటే ఇదిగో ఈ కారణాలతో అనుమానాలున్నాయి. ఈ కారణాలకు ఈ సమస్యలకు ఈ నంబర్స్‌లో తేడా రావడానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేకపోతోంది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా నుంచి వ్యక్తుల పేర్లు తొలగించామని చెప్తోంది. వాళ్ళు చనిపోయారని చెప్తుంది. కానీ వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. బయట ఉన్న వాళ్ళ వ్యక్తుల పేర్లు కూడా చనిపోయారనే కారణంతో తొలగించింది. సో, ఇటువంటి అనేక అంశాలపైన రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఈవీఎంలకు కర్ణాటక ప్రజలు జై కొట్టారు అంటూ ఒక 5,000 మంది దగ్గర నుంచి ఒక ఒపీనియన్ తీసుకుని, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు ఉంచాలా, తీసేయాలా అనే ప్రశ్న అడగకుండా ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయనే ప్రశ్న అడిగి వాళ్ళకి కావాల్సిన సమాధానాన్ని మాత్రమే తీసుకుని దాన్ని
రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడానికంటే ముందే చేసి ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడు దాన్ని క్యాంపెయిన్‌కి వాడుకుంటున్నారు. ఇది సరైనది కాదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈవీఎంల అంశానికి సంబంధించి ఎటువంటి సర్వే చేయించలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సర్వేలు చేయించదు. ఎలక్షన్ కమిషన్ మరో స్వచ్ఛంద సంస్థ కలిసి చేసిన సర్వే ఇది. చాలా తక్కువ శాంపిల్స్‌తో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ఒపీనియన్‌ని బిల్డ్ చేయలేరు. పైగా ఆ శాంపిల్స్ తీసుకుంటున్న సందర్భంగా సర్వేకి సంబంధించిన మోటో ఏంటనేది కూడా ఎవరి దగ్గరికైతే వెళ్లి ఒపీనియన్ తీసుకుంటారో వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఆ మోటో ఈవీఎంలు ఉండాలా? లేదా? అనే మోటోతో గనక సర్వే చేసుంటే సరైన సమాధానం ఎలక్షన్ కమిషన్‌కైనా, భారతీయ జనతా పార్టీ స్పాన్సర్ చేస్తున్న ఎన్‌జీఓస్‌కైనా వచ్చి ఉండేది. మీడియా దీన్ని తప్పుగా ప్రచారం చేయకండి. దేశంలో ఓట్ చోరీ జరుగుతుందనేది నినాదం కాదు, నిజం. ఆ నిజాన్ని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ కర్ణాటక ప్రభుత్వం తేల్చిన ఓట్ చోరీ పైన వేసిన సిట్ తేల్చిన నిజాలు, సిట్ పొందుపరిచిన ఛార్జ్ షీట్‌లోని అంశాలను చదివితే ఓట్ చోరీ ఏ రకంగా జరిగిందనేది జనాలకు అర్థమవుతుంది. అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చిన అంశాలను పక్కన పెట్టి ఎవరో ఎన్‌జీఓ ఒక 5,000 మందితో ఒపీనియన్ తీసుకొని ఓ రిపోర్ట్ ఇస్తే దాన్ని దేశవ్యాప్తంగా ఉన్న మీడియా అంతా పతాక శీర్షికల్లో ప్రచురించి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం ఏ రకంగా ప్రజాస్వామ్యానికి సరైనదో ఆలోచించండి అంటూ సిద్ధరామయ్య చెప్తున్నారు. సో ఈ సర్వేకి సంబంధించి ఈవీఎంలకు జై కొట్టారంటూ వార్తలకు సంబంధించి నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఆ చర్చకు సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి స్పందించినట్లు, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ వర్షన్‌ని, కర్ణాటక ప్రభుత్వ వర్షన్‌ని ఆయన చెప్పినట్లు దీనిపైన భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏంటో, ఎలక్షన్ కమిషన్ రియాక్షన్ ఏంటో చూడాల్సి ఉంది.